పాతదనాన్ని వదిలి కొత్త ధనాన్ని స్వీకరించే సమయం వచ్చింది. మనలో దాగి ఉన్న అసలైన స్వరూపాన్ని మేల్కొలిపే సమయం ఇదే. ఇప్పుడు మేల్కొని మన జీవితాన్ని స్వయంగా మనమే నియంత్రించుకునే సమయం వచ్చింది. మన ఆలోచనలని కొత్త కోణంలో పరిగణించేందుకు మనం తప్పకుండా మేల్కోవాలి. బ్రహ్మకుమార్లతో అవేకనింగ్ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సిస్టర్ శివాని. ఈరోజు మన చర్చా విషయం హ్యాపీనెస్ అన్లిమిటెడ్ ఎపిసోడ్ 3, పరిమితులు లేని ఆనందం. నమస్కారం, ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో మనం ఆనందం గురించి, దాని మూలాధారాల గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు ఆనందంపై ఆధారపడే అలవాటుపై, అలాగే మనస్సును వశం చేసుకోవడానికి అవసరమైన సాధనల గురించి చర్చించుకున్నాం. అయితే ఇటీవల నా కొందరు స్నేహితులతో నేను మాట్లాడాను. వాళ్ళు ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్, ఈక్యూ ఎమోషనల్ కోషెంట్, ఎస్క్యూ స్పిరిచువల్ కోషెంట్ గురించి ఈ విధంగా వివరించారు. ఇంకా యూస్ట్రెస్ అనే మంచి విధమైన ఒత్తిడిపై కూడా మేము చర్చించుకున్నాం. అయితే వాళ్ళలో కొందరు ఇలా అంటున్నారు, ఒత్తిడి లేకుండా నేను బాగా పనిచేయలేను, ఒత్తిడే నాకు స్ఫూర్తినిస్తుంది అని. అయితే దీని గురించి మీరేమంటారు అని సురేష్ ఒబెరాయ్ గారు శివాని సిస్టర్ని అడిగిన ఈ ప్రశ్నకి శివాని సిస్టర్ ఈ విధంగా సమాధానమిస్తున్నారు. ఇది నిజమేనా? మనం ఈ నమ్మకాన్ని ఓసారి పరీక్షించుకోవాలి. ఒత్తిడి వలన నిజంగా మన పనితీరు మెరుగుపడుతుందా, లేకపోతే అది మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనలని దెబ్బతీస్తుందా? ఒత్తిడి అనేది మోకాలి నొప్పితో నడక లాంటిది. మోకాలి నొప్పి ఉన్నా కూడా మనం అంతో ఇంతో అలా నడవగలము. కానీ అది ఎలా ఉంటుంది? అసౌకర్యంగా ఉంటుంది కదా, నొప్పితో నడవాల్సి వస్తుంది కదా. అదేవిధంగా ఒత్తిడి ఉన్నప్పటికీ మనం పని చేయగలం, కానీ ఆ పని సహజంగా ఉండదు, నాణ్యత తగ్గిపోతుంది. మనం ఒత్తిడిని సహజమైనదిగా భావిస్తే అది మన జీవితంలో మరింత పెరుగుతుంది. ఒత్తిడిని అనివార్యంగా భావించకుండా దాన్ని పూర్తిగా తొలగించుకోవడం చాలా అవసరము. ఒత్తిడి ఉన్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? గుండె వేగంగా కొట్టుకోవడము, నోరు పొడిబారిపోవడము, కడుపులో అసౌకర్యంగా ఉండడము, తలనొప్పి రావడం, ఇవంతా కూడా మన మనస్సు, శరీరాన్ని ప్రభావితం చేసే లక్షణాలే, అవునా? పరీక్షల ముందు కొందరికి టెన్షన్ ఎక్కువైపోతుంది. నిజానికి మంచి ప్రిపరేషన్ ఉన్న ఆ ఒత్తిడి వల్ల పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీనిని అజాగ్రత్తగా తప్పించుకోవడం అంటారు, అవునా? కానీ అది నిజంగా అజాగ్రత్త తప్పిదం కాదు. అది ఒత్తిడిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఇలా అంటారు, నాకు ఒత్తిడిలోనే ఉత్తమంగా పనిచేసే అలవాటు ఉంది అని. కానీ నిజంగా ఒత్తిడి మన పనితీరుని మెరుగుపరుస్తుందా, లేకపోతే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా? ఆలోచించండి. ఒత్తిడి ఉండకుండా ఉంటే మనం ఉత్తమంగా పనిచేయగలము. అసలైన సామర్థ్యము ఒత్తిడితో కాదు, శ్రద్ధగా, ప్రశాంతంగా పనిచేయడంలో ఉంటుంది. అయితే సైంటిఫిక్గా ఒక ఈక్వేషన్ ఉంది, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ బై రెసిలియన్స్, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ డివైడెడ్ బై రెసిలియన్స్ అని. అంటే ఇక్కడ రెసిలియన్స్ అంటే అర్థము మన సహనశక్తి. మనపై ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మనలోని సహనశక్తి, రెసిలియన్స్ ఎక్కువైతే మనము ఆ ఒత్తిడిని తక్కువగా అనుభూతి చేస్తూ ఉంటాము. మనలో ఎప్పుడైతే సహనశక్తి తక్కువైతే చిన్న సమస్యలకి మనం ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తాం. మనకి బయట ప్రపంచం మారుతూనే ఉంటుంది. వాతావరణ మార్పులతో మనం ఎలా అడ్జస్ట్ అవుతూ ఉంటామో అలాగే బాహ్య పరిస్థితులను కూడా అంగీకరించాలి. మన మనస్సు స్థిరంగా ఉంటే ఏ పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కోవచ్చు. మన రెస్పాన్స్ అనేది, మన ప్రతిస్పందన పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఒకరు మన కారుని ఢీకొట్టినా మనం కోపంతో స్పందించాలా, లేక శాంతిగా పరిష్కరించాలా? ఒకరు మన కారుని వచ్చి ఢీకొట్టారు, అప్పుడు మనం తప్పకుండా వారితో కోపంతో స్పందించాలా, లేకపోతే ఆ సమస్యను శాంతిగా కూడా మనం పరిష్కారం చేయొచ్చా అనేది అది పూర్తిగా మన చాయిస్. మనం ఏ దారిని ఎంచుకుంటామో దానిపై ఆధారపడి ఉంటుంది. మన మనస్సుని మనం నియంత్రించుకోగలిగితే జీవితంలోని ప్రతి పరిస్థితిని కూడా మనం సమర్థంగా నిర్వహించగలము.
స్వయం ఆనందంగా ఉండే వ్యక్తి మాత్రమే ఇతరులని సంతోషపరచగలడు. కాబట్టి మన బాధ్యత ఎప్పుడూ మనదే. మన అభిప్రాయాలు, మన ప్రవర్తన మనపైనే ఆధారపడి ఉంటాయి. ఇతరుల ప్రవర్తన మనపై ప్రభావం చూపించడానికి మనం దానికి అనుమతించకూడదు. పూర్తిగా మనం మన నియంత్రణలోనే ఉండాలి. జీవితంలో ప్రతి పరిస్థితిని మన మానసిక స్థితిని బలంగా ఉంచుకొని ఎదుర్కోవాలి. ఎందుకంటే మన రెస్పాన్స్లే, మన స్పందించే విధానమే మన జీవిత నాణ్యతను నిర్ణయిస్తాయి. ఒకసారి మనం మన మానసిక శాంతిని కాపాడుకోవడం నేర్చుకుంటే ఒత్తిడిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఈ రోజుల్లో ఒత్తిడి సహజమని భావించే సమాజంలో మనం జీవిస్తున్నాం. చూడండి, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం ఇది. కానీ నిజంగా సహజమైనది ఏంటంటే ప్రశాంతత, ఆనందం. ఒత్తిడిని సహజంగా భావించకుండా మనలో మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అంటే అది వస్తువులకు, వ్యక్తులకు లేదా పరిస్థితులకు ఆధారపడని ఆనందము. నిజమైన ఆనందము, ఆనందం అనేది స్వతంత్రమైనది. అది మన స్వభావంలోనే ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజమైన ఆనందానికి పరిమితులు ఎప్పుడు కూడా ఉండవు. కాబట్టి హ్యాపీనెస్ ఈజ్ ఏ చాయిస్. మన ఆనందానికి బాహ్య పరిస్థితులే కారణమా? ఒకసారి ఆలోచించండి. ఒకే పరిస్థితిని చూస్తూ ఒకరు బాధపడతారు, మరొకరు అదే పరిస్థితి నుంచి ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. అంటే సంఘటనలు మన చేతుల్లో లేకపోయినా వాటిపై మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఎలా ప్రతిస్పందిస్తామో అనే విషయము పూర్తిగా మన నియంత్రణలోనే ఉంటుంది. కాబట్టి ఆనందం అనేది ఒక చాయిస్. అది మన హృదయంలో నుండి మాత్రమే వస్తుంది. అయితే ఇందాక మనం చర్చించుకున్న విషయంలో ఒకరు మన కారుని ఢీకొట్టారు. అప్పుడు కోపంతో రియాక్ట్ అవ్వాలా లేక శాంతిగా పరిష్కరించాలా? మనం ఎలాంటి ప్రతిస్పందన ఇస్తామో అదే మన ఆంతరిక శక్తిని కూడా నిర్ణయిస్తుంది. ఇతరుల ప్రవర్తన మన ఆనందాన్ని ప్రభావితం చేయకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకరు మనపై కోపంగా ఉన్నా కూడా మనం శాంతిగా స్పందించగలము. మనం మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది. బాహ్య పరిస్థితులనైతే మనం మార్చలేము, కానీ మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చవచ్చు. వాతావరణ మార్పులతో మనం ఎలా సరిపోతామో, అంటే ఏ విధంగా వాతావరణ మార్పులకి మనం అడ్జస్ట్ అవుతూ ఉంటామో అలాగే జీవితంలోని మార్పులని కూడా అంగీకరించాలి. మన మనసు స్థిరంగా ఉంటేనే ఏ పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కోవచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకునే సారాంశం ఏమిటి? నిజమైన ఆనందం ఎక్కడో లేదు, అది మన స్వభావంలోనే ఉంటుంది. అది వస్తువులకు, వ్యక్తులకు, పరిస్థితులకు ఎప్పుడు కూడా ఆధారపడదు. నిజమైన ఆనందానికి ఎల్లప్పుడూ కూడా పరిమితులు ఉండవు. ప్రతిరోజు మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకుంటే ఒత్తిడిని పూర్తిగా తొలగించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఒక చాయిస్ ఉంది. అది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సహజమని భావించి జీవించాలా లేక ప్రశాంతతని మన స్వభావంగా మార్చుకోవాలా అనేది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాధానం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఆనందం ఎవరిపైన ఆధారపడదు, అది స్వతహాగా మనలో నుంచే పుట్టుకొస్తుంది. ఓం శాంతి.